గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. చదవండి, ఒక్కరు చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరముతో జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమాస్వరూపుడా, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా యేసయ్యా, నీ ఘనమైన ఉన్నతమైన మహాపరిశుద్ధమైన నీ నామమును బట్టి, నీ వ్యక్తిత్వ స్వభావ లక్షణములను బట్టి, నీ యొక్క ప్రభావం శక్తిని బట్టి నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా యొక్క పునరుద్ధారపు వేళ, అయా యొక్క మధ్యాహ్నకాల సమయంలో తండ్రి ప్రభా, ఏ రీతిగా అయినా మీరు ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి ప్రభా, నీ దేవదాసుని నీ శిలువ చాటును మరుగుపరుచుకొని అయా నీ నోటి పూరగానైనా వాడుకుంటున్నాను. అయా నీ మాట నా నోటి నుంచి బయలు వెళుతూ ఉన్నప్పుడు తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన వినగలిగిన చెవులను గ్రహించగల ఆత్మను మీరు దయచేయమని సమయాన్ని చేరుకుని వచ్చిన అందరికీ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా అయా శబ్ద యంత్రుల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి మేలుకరముగా ఆశీర్వాదకరముగా మరి ముఖ్యముగా మీ నామానికి మహిమకరముగా ఉంచుకోవాలని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన సంఘంలో చాలా ప్రత్యేకమైనటువంటి సమయం. ఏంటిది? చాలా ప్రత్యేకమైనటువంటి సమయం. ఏంటి ఈ ప్రత్యేకమైన సమయం? ఏంటి? దేవుని యొక్క రాజ్యంలో క్రీస్తు యొక్క శరీరములో ఒక అవయవముగా ఎవరు చేర్చబడుతున్నారు? ఒక సహోదరి చేర్చబడతా ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమయం. అయితే నేనేమంటానంటే, సహోదరితో కూడా అంటా ఉన్నాను, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఏంటి ఆ ప్రత్యేకం అనంటే, ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక జీవితం, ఒక మనిషి క్రీస్తుని బయట జీవించేటటువంటి జీవితం నుంచి యేసు క్రీస్తులోనికి, అంటే ఒక నూతనమైనటువంటి జీవితంలోనికి ప్రవేశిస్తా ఉన్నాం. ఒక నూతనమైన జీవితాలను ప్రారంభించబోతా ఉన్నావు. ఒక నూతనమైన జీవితంలోనికి నీవు ప్రవేశించబోతా ఉన్నావు. అర్థమవుతుంది? ఇంతకు ముందు నీ పుట్టినరోజు ఏంటిది? డేట్ జూలై 27. జూలై 27 కదా. ఈ రోజు నుంచి నీ యొక్క డేట్ ఏమైపోతుంది? బర్త్ డేట్ మారిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా, విమోచకుడిగా, దేవునిగా ఎవరైతే అంగీకరిస్తా ఉన్నారో, ఎవరైతే హృదయములో అంగీకరించి నోటితో ఒప్పుకొని ప్రజలందరూ ఎదుట బాహాటముగా బాప్తిస కార్యక్రమం ద్వారా క్రీస్తుని ధరించుకుంటున్నారో, వాళ్ళందరి జీవితాల్లో పుట్టినరోజు కూడా మారిపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జూలై 27 అనేటటువంటి రోజు ఇంకా నీకు లేదు. అర్థమైందా? ఈరోజు ఏ రోజు? సెప్టెంబర్ 7. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సెప్టెంబర్ 7 అనేది ఈ రోజు ఏంటంటే పుట్టినరోజు. అర్థమవుతుందా? ఎందుకు అనంటే, గమనించండి, క్రీస్తు యేసులో ఒకడు నూతనంగా ఎవరైతే పుడతారో వారెవరు? అక్కడ దేవుడు అంటా ఉంటాడు. ఏమంటాడంటే, ఒకడు నేను మరణాలు తల్లి గర్భంలోకి ఎలా వెళ్తామని అన్నప్పుడు ప్రభు అంటాడు,
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని. ఈరోజు ఈ పుట్టినరోజు, ఆ రోజు ఆ పుట్టినరోజు ఏమో ఈ లోకంలోనికి నువ్వు రావటానికి ఆగ్రహము ఇదైతే, ఈ దినం ఏంటంట పరలోక రాజ్యంలోనికి, శాశ్వతమైనటువంటి జీవంలోనికి ప్రవేశించడానికి నువ్వు అడుగు పెడుతున్నటువంటి రోజు. పిల్లరా, అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు గలతీయులకు రాసిన 2వ గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎవరంట? నేను. ఈరోజు యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావు కదా ఈ కార్యక్రమం ద్వారా. ఇందులో ఏంటంటే నీవు అర్థమైందా? ప్రతి మనిషి ఇక్కడ దేవుణ్ణి అంగీకరించిన ప్రతి మనిషి జీవితంలో నేను అనేటటువంటిది ఏమైపోయింది? చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ వేయబడింది. అందుకంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అంటే పౌలు లేదు, పౌలులో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు కీర్తన ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మ కార్యక్రమం ద్వారా ప్రభుని ధరించుకోబోతుంది. ఇప్పుడు కీర్తన లేదు, క్రీస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, ఇకను జీవించువాడను నేను కాను. ఇక జీవించబోయేది నీవు కాదమ్మా, ఇక జీవించబోయేది నీవు కాదు. ఎవరు అంటే క్రీస్తే జీవించబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి గమనించండి ప్రేమించినటువంటి దేవుని బిడ్డలారా, మన పుట్టినరోజు మారిపోయిందని ఒక విషయాన్ని ఫస్ట్ నేను గుర్తించాను. క్రీస్తు నందున్న వారు ఈ లోకంలో జరిగే పుట్టినరోజులు ఉన్నాయి చూశారు. ఆ పుట్టినరోజు నేను జరుపుకోకూడదు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన పుట్టినరోజు మన జీవితంలో లేదు. ఎందుకంటే ఈ వాక్య ప్రకారం చూస్తే నేనేమైపోయానని అంటున్నాడు, చచ్చిపోయాడు, సిలువ వేయబడినాడు. ఏమవుతున్నాడండి? చచ్చిపోయాడు. ఇప్పుడు బ్రతికేది ఎవరు? క్రీస్తు. ఈ రోజు నేను పుట్టినరోజు ఎందుకు జరుపుకోగలిగా? సెప్టెంబర్ 7. అర్థమైందా? పాతమన్నీ గతించిపోయినది, ఇదిగో సమస్తము నూతనమైనది. దేవునికి స్తోత్రం. ఒక నూతనమైనటువంటి జీవితము, ఒక నూతనమైనటువంటి జీవితంలో నీకు ప్రవేశిస్తా ఉన్నావు. కాబట్టి గమనించాలి, ఈ రోజు నీ జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి రోజు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకా అంటూ ఉన్నాడు ఆయన, నేను ఇప్పుడు శరీరముకు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుతున్నాను. ఇప్పుడు నువ్వు శరీరంలో జీవించే జీవితం చూశావు. అది ఏ జీవితం అంట? ఎవరు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి, అంటే ఎవరిని? దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం ద్వారానే నువ్వు జీవిస్తున్నావు, కానీ వేరే విషయం అంటే నీవు అనేది లేదు ఇంకా. అర్థమైంది? అందుకని నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించింది. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఏమవుతున్నారు? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతిమంతులట దేవుని యందు విశ్వాసము మూలముగానే జీవిస్తారంట. ఈరోజు దేవుని యందు విశ్వాసముతో మాత్రమే నువ్వు జీవించాలి. అయితే గమనించాలి, ఇక్కడ ఒక విషయం నేను చెప్పాను కదా, ఏంటంటే మొట్టమొదటి గ్రహించాల్సిన విషయం, మన పుట్టినరోజు ఏమైపోయింది? మారిపోయింది. రెండో విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తుని ఈ రీతిగా ఎవరైతే ధరించుకుంటున్నారో వాళ్ళు గ్రహించవలసిన రెండో విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ఎవరు గ్రహించట్లా, గుర్తించట్లా, గమనించట్లా, జీవించట్లా. ఏంటో తెలుసా? అది యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే మన సొంత రక్షకుడుగా అంగీకరించి ఈ బాప్తిస్మ కార్యక్రమం ద్వారా క్రీస్తుని మనము ధరించుకుంటున్నామో అప్పటి నుంచి ఏమైపోతుంది తెలుసా? మన స్వేచ్ఛని దేవునికి ఇచ్చేస్తున్నాం. దేవునికి ఏం చేస్తున్నాము తెలుసా?
మన స్వేచ్ఛ. అర్థమైనా? మన స్వేచ్ఛను మనం దేవుడికి ఇస్తున్నాం. దేవుణ్ణి అంగీకరించక ముందు దేవుడి విషయంలో ఏంటి అంటే మనం స్వేచ్ఛగా జీవిస్తా ఉన్నాం. స్వచ్ఛందంగా ప్రభు దగ్గరికి రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఒక మనిషిని చెవు వీడిని దేవుడికి అర్పించుకోవాలంటే పెద్ద విషయము కాదు. కానీ స్వచ్ఛందముగా మాత్రమే ఒక మనిషి తన దగ్గరికి రావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకే అన్నాడు, నేను తలుపు తడుచు ఉన్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తెస్తాడో వాడితో నేను భోజనం చేస్తాను. అర్థమైంది? స్వచ్ఛందంగా చాలా మంది అంటూ ఉంటారు, దురాత్మ శక్తి ఏర్పడతా ఉంది, ఏలుతా ఉంది అంటారు దేవుని నమ్మిన ప్రజల్లో. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుడు లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. దురాత్మ లోకానికి ఏమై ఉన్నాడు? అవునా? ఇప్పుడు వెలుగు ఎక్కడైతే ఉండదో అక్కడ చీకటి ఉండిదా? ఉండదు. ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడికైతే వస్తాడో అక్కడ చీకటి ఉంటుందా? ఉండదు. అర్థమవుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తిలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు అనుకుందాం. ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నాడు. ఓకే, చాలా మంది అంటారు, అయ్యా వాడికి ఏం పట్టింది అంటారు. అర్థమైందా? ఉదాహరణకి యేసు ప్రభువు కనుక అక్కడికి వస్తే, వాడి దగ్గరికి వస్తే వాడిలో నుంచి వాడు వెళ్ళిపోతాడా లేదా? ఉంటే ఎవరో తెలుసా? అంగీకరించకుండా కూడా యేసు ప్రభు వచ్చినా గాని యేసు ప్రభువుని స్వీకరించని, అంగీకరించని, యేసు ప్రభు వచ్చాడని తలుపు తెరవడానికి ఇష్టపడని వ్యక్తి ఎవరనంటే, ఆత్మ ఎవరనంటే మనుషుని ఆత్మ మాత్రమే. దేవుడి ఆత్మ, దేవుని యొక్క వెలుగు, దేవుని శక్తి, దేవుని ప్రభావము, ఆయన ప్రసన్నత ఎక్కడైనా వచ్చింది అని అంటే అక్కడ దురాత్మ శక్తి పనిచేయి. అక్కడ దురాత్మ శక్తి ఉండదు. ఎవరు దేవుని వ్యతిరేకించగలిగేది అంటే మనిషి ఆత్మ మాత్రమే. మనిషి ఆత్మే దేవుని ఆత్మకి అంతగిస్తా ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, నేను తలుపునంత నిలబడి తగ్గుచున్నాను, ఎవడైతే తలుపు తెస్తాడు వాడిని వచ్చేది భోజనం చేస్తాడు. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం లోకంలో జీవించాము, అయితే ఇప్పుడు యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఇప్పుడేం జరుగుతాము? దేవుని అంగీకరిస్తాము. అర్థమైంది? ఇంతకు ముందు దాకా నీతో ఎవరు మాట్లాడారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడాడు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు సేవకునిలో నుండి, సేవకుని రాజులో నుండి, దేవుని యొక్క విశ్వాసంలో నుండి దేవుడు నీతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఇది జరుగుతా ఉంది. ఆ మాట్లాడేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం చేస్తున్నాడంటే, ఆ పాపము నుండి, నీతి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేస్తా ఉంది. అలా ఒప్పింప చేసినప్పుడు నువ్వేమవుతున్నావు? యేసు క్రీస్తును అంగీకరిస్తా ఉన్నావు. అర్థమవుతుందా? అంటే ఏం చేస్తున్నాడు? నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తా ఉన్నాడు. ఎవరిలో నుండి? సేవకుల్లో నుంచి, సేవకురాల నుంచి, విశ్వాసులలో నుంచి దేవుడితో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు అలా చేశాడు అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం ఏంటిది? ప్రతి మనిషిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సేవకుని దగ్గరికి వచ్చాడు. ఆదియందు అపోస్తుల కాలంలో ఏం చేశాడు? అపోస్తుల మీదకి వచ్చి అందరితో మాట్లాడాడు. అందరినీ కూడా పాపంలో ఒప్పింపజేశాడు. నీతిని గురించి ఒప్పింపజేశాడు. తీర్పుని గురించి ఒప్పింపజేశాడు. ఒక్క ప్రసంగంలోనే 3,000 మంది రక్షణ పొందారు. ఇప్పుడు ఆ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్లో నుంచి, సేవకురాళ్ళ నుంచి, విశ్వాసంలో నుంచి మాట్లాడుతూ నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తా ఉన్నాను. అలా నడుస్తున్నటువంటి నీవు బాప్తిస కార్యక్రమం ద్వారా ఏం జరుగుతుంది అంటే, క్రీస్తు ప్రభువును నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నప్పుడు, ధరించుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే నీకు వరముగా అనుగ్రహించబడతా ఉన్నాడు. వరముగా ఏం చేస్తున్నాడు? నీ దగ్గరకు వస్తా ఉన్నాడు. ఎంతకు ముందు వేరే వాళ్ళతో దగ్గర ఉండి నీతో మాట్లాడాడు. కానీ దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నీలో నుండి ఇతరులతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు.
ఎదురుగా ఉన్నప్పుడు నిన్నెట్లా రక్షణలోనికి నడిపించాడో దేవుడు, ఇప్పుడు నీలో నుంచి అనేకులను రక్షణలోనికి నడిపించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే గమనించాలి ప్రేమైనటువంటి దేవుని కుమారుడా, కుమార్తె, విషయం ఏంటంటే యేసు ప్రభువుని అంగీకరిస్తా ఉన్నప్పుడు మొట్టమొదటి మన పుట్టినరోజు మారిపోయింది, ఇంకెప్పుడు జరుపుకోవాలి. రెండవ విషయం ఏంటి అంటే మన స్వేచ్ఛను మనము దేవుడికి ఇచ్చేస్తా ఉన్నాము. ఎందుకనంటే ఇప్పుడు ఏంటి మన పని అనంటే యేసు ప్రభు అంటారు, నా తండ్రి చిత్తము జరిగించుటయే నా పని, నాకు ఆహారమై ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు నీ పని ఏంటి? నీ ఆహారం ఏంటి? దేవుని చిత్తాన్ని జరిగించు. అర్థమైందా? అయితే గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ బాప్తిస కార్యక్రమం ద్వారా పక్షంలోనికి నడిపించబడతా ఉన్నారో వాళ్ళు ఏమవుతారు అంటే గమనించాలి, నీతిమంతులుగా మార్చబడతారు. అవును, నీతిమంతులుగా మార్చబడతాము. ఇప్పుడు వారి జీవితంలో ఏం జరుగుతుందనే విషయాన్ని మనం గమనించినట్లయితే 1 కొరింథీ 6:11 మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. ఇప్పుడు ఈ బాప్తిస కార్యక్రమంలో ఏం జరుగుతుందని చెప్పాను? పరిశుద్ధాత్మని వరంగా పొందుకుంటాం. ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? కడుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, తీర్చబడుతున్నాం. ఇప్పుడు సహోదరి గత జీవితంలో దేవునికి బయట బ్రతికింది, కానీ ఇప్పుడు దేవునిలోనికి రావడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆత్మ ద్వారా కడగబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధపరచబడతా ఉంది. నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా తీర్పు తీర్చబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇలా నీతిమంతులుగా తీర్పు ఎవరైతే తీర్చబడతా ఉన్నారో వారికి మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే ఈ విధముగా నీతిమంతులుగా తీర్చబడిన వారికి కొన్ని గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటి ఆశీర్వాదాలు అంటే పిల్లల చూడండి, కీర్తనల గ్రంథము 37:29 నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులట భూమిని స్వతంత్రించుకుంటారంట, వారు దానిలో నిత్యము నివసిస్తారంట. ఈ మాట దేనికి సూచిస్తా ఉందంటే దేవుని యొక్క రాజ్యాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, దానిలో వారు నిత్యము నివాసం చేస్తారు. అని దేనికి సూచిస్తా ఉంది? పరలోక రాజ్యాన్ని సూచిస్తా ఉంది. పిల్లల మరొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25:46 చూడండి. మత్తయి సువార్త 25:46 నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ఏం జరుగుతా ఉంది? నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాము. నీతిమంతులుగా తీర్చబడేవారట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని అందులో నివసిస్తారంట నిత్యము. ఇక్కడ చూస్తే అంటది నీతిమంతులు నిత్య జీవానికి పోవుదురు. అర్థమవుతుందా? ఇంకా మరికొన్ని విషయాలు చూసినట్లయితే పిల్లరా చూడండి, ఆది కాండము 18వ అధ్యాయం 23, 24, 25, 26 చదువుదాం. ఆది కాండము 18వ అధ్యాయము. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను ఇస్కిలతో కూడా నీతిమంతులను నాశనము చేయగవా? ఒకవేళ 10 మంది నీతిమంతుల ఎడల దానిలో ఉన్న 10 మంది నీతిమంతుల నిమిత్తము సమస్తము నాశనము చేయటం ఆయవా? ఆ చొప్పున చేసి
దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరము కాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 32వ వచనం చదవండి. అంతడు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడిగను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతులేము అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే, సొదొమ గొమొర్రా అనేటటువంటి ప్రాంతాన్ని దేవుడు ఏం చేయడానికి వచ్చాడు? నాశనం చేయడానికి వచ్చాడు. అయితే అక్కడ అబ్రహాం ఏమంటా ఉన్నాడు? ఏమంటున్నాడు? అక్కడ ఉన్నటువంటి నీతిమంతుడు ఎవరున్నారు? లోతు ఉన్నారు కదా. అయితే అయ్యా అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయక దాన్ని కాస్తావా అని అడిగితే దేవుడు అంటాడు, ఆ 50 మంది నీతిమంతులను బట్టి నేను ఆ పట్టణం నాశనం చేయక కాస్తాను అన్నాడు. ఓకేనా? తర్వాత 5 తగ్గితే పర్వాలేదండి. ఆ తర్వాత 30 మంది ఉంటే పర్వాలేదండి. 20 మంది ఉంటే పర్వాలేదండి. చివరికి అంటాడు, కోపపడని ఎడ మరొక్కసారి నేను మాట్లాడతాను. ఏం కదండి, 10 మంది ఉన్న ఎడల ఆ పట్టణాన్ని నువ్వు కాస్తావా అని అడిగింది. ఆ 10 మంది నీతిమంతులను బట్టి నేను ఆ పట్టణాన్ని కాస్తాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా గమనించండి, నీతిమంతుడుగా నువ్వు మార్చబడితే, నీతిమంతుడుగా నువ్వు ఉన్నట్లయితే నువ్వున్న ప్రాంతము రక్షించబడింది, నీ కుటుంబం రక్షించబడింది. అర్థమవుతుందా? ఒక్కడు యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆ పట్టణానికే రక్షణ అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ఒక కుటుంబంలో రక్షించబడితే ఆ ఒక్క నీతిమంతుని బట్టి ఆ కుటుంబం రక్షించబడిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, చెక్కయ్య అనీతిమంతుడుగా ఉన్నాడు, నీతిమంతుడు కాదు. కానీ యేసు ప్రభువునందు విశ్వాసమును బట్టి ఏమయ్యాడో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు రక్షణ వచ్చి ఉంది. అబ్రహాము కుమారుడు అంటే ఎవరు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఈ రోజు ఇతను కూడా అబ్రహాము కుమారుడు అంటే ఇతడు నీతిమంతుడు, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ రోజు దేవుని అంగీకరిస్తున్నటువంటి నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతా ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నివసిస్తున్న పట్టణాన్ని నువ్వు రక్షించుకోగలుగుతా ఉన్నావు. అర్థమవుతుందా? కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనము కనుక అధికారం పొందుకోగలిగితే ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. మరి మరొక విషయాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా అమ్మా యెహోవా ఆలకించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వారి శ్రమలన్నిటి నుంచి వారిని విడిపించును. నీవు నీతిమంతుడిగా నువ్వు ఎప్పుడైతే ఉండి, నీతిమంతురాలుగా ఎప్పుడైతే ఉండి నువ్వు మొర పెడతావో దేవునికి, నీ మొరని దేవుడు ఏం చేస్తారంట? ఆలకిస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కనుక మనం మొరని ఆలకిస్తే ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి? మన శ్రమలన్నింటిలో నుంచి మనకి విడుదల. హల్లెలూయా. అర్థమవుతున్న పిల్లరా? అందుకని మనం ఈ రోజు ప్రాంతము, మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రశాంతత ఉందన్నా, నెమ్మది ఉందన్నా దేని వల్ల?
దీనివల్ల దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము చేసే ప్రతి ప్రార్థనని దేవుడు ఆలకిస్తా ఉన్నాడు. అందుకని ఆ రోజు చాలా మంది సంఘముగా ప్రార్థించినప్పుడు ఏం జరిగిందండి? చెరసాల బంధకాలు బద్దలైపోయినాయి. అర్థమవుతుందా? గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకని నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. ఇంకొక మాటలు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వగలిగురు, లెబనోను దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఖర్జూరపు చెట్టు లాగట ఏం చేస్తారంట? మొవ్వ వేస్తారంట. అంటే ఏం చేస్తారు? శిక్షిస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత లెబనోను దేవదారు వృక్షముల వలె ఎదుగుతారంట. ఏం చేస్తారు? ఎదుగుతారు. ఎత్తైనటువంటి చెట్లు ఏంటో తెలుసా? లెబనోను దేవదారు. ఇదే పిల్లలు ఆ విధముగా మన ఎదుగుదల ఉంటుందంట ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉంటాం. అందుకని గమనించిన ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కడు నీతిమంతుడు అవ్వాలంటే దేని ద్వారాగా? దేని ద్వారా? చదువు కూడా నీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి 4వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుతాము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై చేర్చబడిను. కాబట్టి విశ్వాసము మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి ధర్మశాస్త్ర క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడడు. కేవలము యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. కాబట్టి గమనించండి, నీతిమంతులకు వచ్చేటటువంటి ఆశీర్వాదములు ఎన్నో ఉన్నాయండి. కీర్తన గ్రంథం 112:6 ఉంటది, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారంట. ఏం చేస్తారంట? నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. ఎవరి జ్ఞాపకములో? దేవుని జ్ఞాపకములో ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు ఎక్కడైతే జరుగుతా ఉంటాయో ఆ ప్రాంతములో, ఆ సందర్భములో నీతిమంతులు ఎప్పుడూ జ్ఞాపకములో ఉంటారు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ఇంకా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనములో చూసినట్లయితే, చివరిగా 2-3 వచనాలు చదివించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. ఈరోజు నీతిమంతులుగా మనం ఉంటే మనం ఆశించినదల్లా కూడా మనము పొందుకోగలుగుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథంలోనే 28:1 చదువుతాం. సామెతలు 28:1. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటుంది. నీతిమంతులు అంట సింహము వలె ధైర్యముగా ఉంటారు. అర్థమైంది? ఎందుకంటే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండేది ఎందుకు? తనలో ఏమి లేదు, పాపము లేదు. అర్థమైనా? తనలో పాపము లేనప్పుడు, తనలో అబద్ధము లేనప్పుడు, తనలో ఎటువంటి చంచలత్వము లేనప్పుడు ఎవడండి భయపడేది? ధైర్యముగా ఉంటాడట. అలా ధైర్యముగా ఉండాలంటే వాడు నీతిమంతుడిగా ఉండాలి. ఒకడు నీతిమంతుడిగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా, బాప్తిస కార్యక్రమం ద్వారా యేసు ప్రభువుని అంగీకరించబడినప్పుడు ఆత్మ చేత కడుగబడి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా,
తీర్పు తీర్చబడతా ఉన్నాడండి. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మరొక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 13వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులంట తమ తండ్రి రాజ్యములో ఎలా అంట? సూర్యుని వలె తేజరిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం, ఏ కార్యక్రమం? యేసు క్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా, తమ దేవునిగా, తమ విమోచకునిగా హృదయములో అంగీకరించి నోటితో ఒప్పుకొని బాహాటముగా ప్రజలందరి ఎదుట, సంఘము ఎదుట, దేవుని ఎదుటను, ఆయన దూతల ఎదుటను ఏం చేస్తున్నారు? బాప్తిస్మము ద్వారా, అంటే ముచ్చుట మరియు లేపుట ద్వారా ఏం చేస్తున్నాము? యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా ధరించుకుంటున్నాము. అర్థమైందా? అలా ధరించుకొని పరిశుద్ధాత్మ చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్పు పొందినటువంటి మనము ప్రియులరా, దేవుని యొక్క రాజ్యంలో ఎలా ఉంటామంట? దేవుని రాజ్యం అంటే అక్కడ రాయబడింది దేవుని రాజ్యం లేదా? ఎవరు రాజ్యంలో? తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురట. దేవునికి చూసారా ప్రియులారా? అర్థమవుతుందా? ఇప్పుడు దాకా నీకు దేవుని తండ్రి కాదు, కానీ ఇప్పటి నుంచి దేవుడు ఏమవుతా ఉన్నాడు? తండ్రి అవుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా నీ తండ్రి ఎవరు? దేవదాసు. ఇప్పటి నుంచి ఎవరు? పరలోకములో ఉన్నటువంటి దేవుడు, ఆయన మనసరైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన నీకు దేవుడుగా ఇప్పుడేమైపోయాడు? తండ్రిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరికీ, అంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభు అంటే ఏంటి? రాజు, దేవుడు. కానీ ఇప్పుడు నీకేమైపోయాడు? అందరిలో రాజు ఉంది. నువ్వు ఎవరిలో ఉన్నావు? ప్రత్యేకముగా ఉన్నటువంటి వారిలో, ప్రత్యేకించబడినటువంటి వారిలోకి నువ్వు రాబోతా ఉన్నావు. క్రీస్తు శరీరంలోనికి నువ్వు రాబోతా ఉన్నావు. అందుకని నీకెవరు? దేవుడు తండ్రిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది? కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఈ రీతిగా దేవుణ్ణి స్వీకరిస్తా ఉన్నామో, ఒక శ్రేష్టకరమైన జీవితం మనకి ప్రారంభం కావాలి. ఆ ప్రారంభంలోనికి నేను ఇప్పుడు అడుగు పెడతా ఉన్నాను. మనస, వాచ, కర్మణ, శుద్ధిగా యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన కొరకు జీవించడానికి మేము ఇష్టపడాలి. అర్థమైంది? ఇప్పుడు దాకా జీవించిన జీవితం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నుంచి నువ్వు జీవించాల్సిన జీవితం ఒక శ్రేష్టకరంగా ఉంది, మానబోతా ఉంది. ఎందుకంటే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, ఇక్కడ నువ్వు జీవించి వాడు నేను కాను, ఇస్తే నా ఎందుకు జీవిస్తా ఉన్నాడు అన్నాడు. ఈ అపోస్తలుడైన పౌలు అంటా ఉంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, సమస్తమును ఏం చేస్తావు అన్న చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక్క మాట చదువుకొని మనం మరి బాప్తిస్మం దగ్గరికి వెళ్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను నీళ్ళలో నుండి నాకు పునరుద్ధానము కలగబడినని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడని ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడినై పాలివాడుకున్న ఎడ్డిలో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఇప్పటి నుంచి చెప్పేది క్రీస్తు కొరకు బ్రతకాలి. అర్థమైందా? క్రీస్తు కొరకు బ్రతకాలి. అట్లా అని చెప్పి భర్తను వదిలేసని కాదు, బిడ్డల గురించి పట్టించుకోమని కాదు. అర్థమైందా? భర్తని ఎందుకనంటే పిల్లరా గమనించాలి,
సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు? తన భర్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి నీ భర్తని గౌరవించాలి, నీ భర్తకి నువ్వు లోపడాలి ప్రతి విషయంలో. అదే విధంగా అంటే నీ పిల్లల్ని కూడా నువ్వు ఏం చేయాలా? ప్రేమించాలి. దేవుడు ఎలా ప్రేమించాడు మనల్ని? ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు. నీ బిడ్డను కూడా ప్రాణం పెట్టేంతగా నువ్వు ప్రేమించాలి. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని ఏం చేయాలా? ప్రేమించాలి. అర్థమైందా? ఆ రీతిగా ఈ యొక్క లోకంలో ఇది మొదలుకొని, ఈ దినము మొదలుకొని ఆయన రాకడ పర్యంతరం వరకు కూడా క్రీస్తు కొరకు ఒక మంచి విశ్వాస యోధురాలుగా యేసునందు నీవు జీవించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. కొనిపోవును నిరంతరము నన్ను నడిపించును, మాయగా వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును చాలును చాలును, యేసు చాలును చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నించోండి. ఏ సమయమైనా ఇటు వచ్చి నించోండి. అందరూ వీడియోలో పడతారు కానీ ఇటు వచ్చి నించోండి. చిన్నగా చెయ్యి చెయ్యి. శ్యామ్ అడ్లేమో. ఓకే మా ఇదిగో ఇప్పుడు సంఘం ముందున, దేవుని ముందున, దేవదూతల ముందున ప్రజలందరూ యేసు క్రీస్తుని దేవుడు మృతుల్లో నుంచి లేపాడు అని నువ్వు నమ్ముతున్నావుగా, నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావుగా. నీ పాపములన్నీ కూడా మరి ఈ రోజు ఈ బాప్తిస్మ కార్యక్రమం ద్వారా కొట్టివేయబడి క్రీస్తు యేసులో నువ్వు నూతనమైన సృష్టిగా మార్చబడుతున్నావు నమ్ముతున్నావుగా. ఇది మొదలుకొని యేసు క్రీస్తుకి సాక్షిగా ఈ భూమి మీద జీవించడానికి ఆయన రాకడ పర్యంతరం వరకు ఆయనలో నువ్వు నమ్మకంగా ఉంటాను అని, రక్షణని కొనసాగించుకుంటానని మరి అందరి ఎదుట, దేవదూతల ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటుంది. అందరూ ఓకేనా? అమ్మాయికి బాప్తిస్మం ఇస్తున్నాము. మరి మీ అందరి ఎదుట ఒప్పుకుంది. దీనికి సాక్షులు దేవదూతలు, దేవుడు సాక్షిగా ఉన్నాడు. మరి ఇది మొదలుకొని మరి సహోదరి దేవునికి సాక్షిగా ఈ భూమి మీద జీవించడానికి ఇష్టపడతా ఉంది. మీ అందరూ కూడా ఇష్టపడుతున్నారు కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, ఈ కార్యక్రమం ద్వారా నువ్వు క్రీస్తు యొక్క సంఘము లోనికి ఏమవుతున్నా తెలుసా? ఒక అవయముగా చేర్చబడతా ఉంది. అర్థమైందా? అంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క వివాహము సంఘముతో జరగనై ఉంది. అయితే ఆ సంఘం అనేటటువంటి వధువులోనికి నువ్వు ఒక అవయవముగా చేర్చబడుతున్నావు. ఈ యొక్క రక్షణ నువ్వు సొంతగా మనస, వాచ, కర్మ, త్రికరణ శుద్ధిగా ఒప్పుకుంటున్నావుగా. రక్షణకి ఇష్టపడుతూ ఉన్నావుగా. ఎవరు నిన్ను బలవంతం చేయలేదుగా. స్వచ్ఛందంగానే ఇష్టపడుతున్నావుగా. ఓకే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రభు యొక్క సంఘం అనే శరీరములోనికి, వధువు యొక్క సంఘములోనికి ఈ యొక్క బాప్తిస్మ కార్యక్రమం ద్వారా ఈ సహోదరిని చేర్చుకుందాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపుడా, మీ వందనాలు, స్తోత్రాలు. ఇదిగోండి నాయన, ఇంతవరకు తండ్రి ప్రభా మీ దాసురాలు నాయన ప్రభా, సహోదరి అయా కీర్తన నాయన ప్రభా, లోకములోనైనా మీకు బయట ఉన్నది. అయితే అయా ఇదిగోండి తండ్రి, మాలో ఉన్నటువంటి మీ యొక్క ఆత్మ ద్వారా అనేక విషయముల ద్వారా హెచ్చరించబడి అయా సర్వ సత్యములోనికి నడిపించబడి తండ్రి ప్రభా ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని నాయన మరి నాయన మీరు తండ్రి ప్రభా అయా యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రభా
అయా ఇదిగోండి తండ్రి, మీరు మృతి పొందినప్పుడు నాయన అయా మిమ్మల్ని ఆయన మరణములో నుంచి నాయన లేపిన, మృతుల్లో నుంచి లేపిన ఉన్నారని తండ్రి ప్రభ నమ్ముతా ఉంది. అదే విధముగా సంఘములో చేర్చబడ్డానికి తండ్రి ప్రభా స్వచ్ఛందముగా నాయన ప్రభా అయా అంగీకరిస్తా ఉన్నది. ఇది మొదలుకొని తండ్రి ప్రభా నీ వాక్యము చెప్పబడిన రీతిగా తండ్రి ప్రభా ఎవరైతే నాయన ప్రభా నీ యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ నాయన దేవుని కుమారులు అనబడ్డానికి అధికారము అనుగ్రహించబడి ఉన్నదో ఆ అధికారంలోనికి తండ్రి ప్రభా అయా క్రీస్తు యొక్క శరీరం అనే వధువు సంఘములోనికి తండ్రి ప్రభా ఈ యొక్క బాప్తిస కార్యక్రమం ద్వారా ఈ కుమార్తెను చేర్చుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని నామములో ఈ కుమార్తెకి బాప్తిస్మను ఇస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. పెట్టుకుంటే ఎప్పటి నుంచి ముందు జరిగింది. ఓకే ఇదమ్మా మునిగిందా మొత్తం? అది టవలమ్మా. అమ్మా ఇప్పుడు ఏదైతే మరి కార్యక్రమం జరిగిందో ఈ కార్యక్రమం ద్వారా నువ్వు చెప్పవలసిన విషయాలు ఏంటంటే సంఘానికి నమ్మకంగా ఉండాలి, సేవకుడికి నమ్మకంగా ఉండాలి, అపోస్తల బోధ యందు సహవాసమునందు ప్రార్థన ఎందు రొట్టె విరుచుట యందు ఎడతెగగా నువ్వు ఉండాలి. ఎందుకంటే సమాజముగా కూడిట కొందరు మానుతా ఉన్నారు. అలాగ నువ్వు మానకుండా ఆ దినము చూచుకోవాలి. నువ్వేం చేయాలా? సమాజముగా కూడడానికి మనం ముందుకు రావాలి. అలా రావడానికి ఇష్టపడుతున్నావా? ఈ యొక్క సంఘానికి కృపా సన్నిధి అనేటటువంటి ఈ సంఘానికి నిన్ను నీవు ఇది మొదలుకొని మరణం పర్యంతం వరకు కూడా నమ్మకమైనటువంటి విశ్వాసిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నంత బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాటలను కీర్తన చదివింది మా లేచి నిలబడి చదవాలి. ఇక్కడికి రా, ఎక్కడ వచ్చి నిలబడి 6:3 నుంచి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన క్షేమము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన ఉద్ధానము యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యము కలవారమై ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోమ్మా, వెళ్ళి కూర్చో. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మాటల్ని ఏం చేయాలి నువ్వు? ప్రతిరోజు ఈ మాటల్ని చదవాలి. 11వ వచనం దాకా చదవాలి. 3వ వచనం నుంచి ఇక్కడ మీరందరూ కూడా 3వ వచనం నుంచి 11వ వచనం దాకా రోమపత్రిక 6వ అధ్యాయాన్ని మీరు చదువుతా ఉండండి. చదువు రాని వాళ్ళు అప్పుడప్పుడు ఎవరైనా చదివించుకోనైనా వింటా ఉండండి వాటిని. సరేనా? రాయబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? అందరం ఎరిగే ఉన్నామా? ఏమయ్యామంట? ఆయన మరణములోనికి. అర్థమైందా? అందుకనే ఆయన మరణములోనికి మనం బాప్తిసం పొందాను అనే అపోస్తలుడైన పౌలు ఏమంటా ఉన్నాడు? నేను క్రీస్తు వలె ఏమయ్యాడట? నేను క్రీస్తు యేసునందు సిలువ వేయబడినాను, ఎక్కడో జీవించువాడను నేను కాను,
నా యందు జీవించుతున్నది క్రీస్తు యేసే అని చెప్తా ఉన్నాడు. అంటే బాప్తిస్మములో ఏం జరిగింది? నీ యొక్క పాత స్వభావం అంటే ఏంటి? ప్రాచీన పురుషుడు ఏమైపోయాడు? ఆ స్వభావం ఏమైపోయింది? పాతి పెట్టబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమయ్యావు నువ్వు? ముంచుట కార్యక్రమంలో పాతి పెట్టబడి లేపుట అనే కార్యక్రమంలో ఏం జరిగిందంటే ఆయన పునరుద్ధానమునకు సాదృశ్యముగా, చూడండి ఇక్కడ రాయబడిన మాట, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఇందుము. దేని ద్వారా అంటే లేపుట ద్వారా. అర్థమవుతుందా? అంటే ముంచుట ద్వారా ఏం జరిగింది? పాంతలకి ఏమైపోయాడు అంటే కీర్తన అనేటటువంటి వ్యక్తి ఏమైపోయాడు అంటే గతములో. ఈ పేరు కీర్తన అనే, అర్థమైందా? అసలు పేరు ఏంటి నీ పేరు? కానీ ఇప్పుడు నీ పేరు కీర్తన అని నేను మార్చాల, కీర్తన. ఓకే ఓకేనా? ఓకే, అందుకే దేవుడు కూడా అదే అలాగే. ఓకేనా? మంచిది. అయితే నువ్వేమయ్యావంటే ఆ బాప్తిస్మములో ముంచుట కార్యక్రమం ద్వారా ఆ ప్రాచీన స్వభావం అంతా కూడా పాతి పెట్టబడింది. లేపుట అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఆయన పునరుద్ధానానికి సాదృశ్యముగా మనము లేపబడ్డాము. అంటే అసలే ప్రాచీన పురుషుడు ఏమయ్యాడు? చనిపోయాడు. కానీ క్రీస్తు చేసినది మనం ఏమి చేయబడ్డాం? పునరుద్ధానం సాదృశ్యంగా మనము లేపబడ్డాము ఇప్పుడు. అయితే ఒకానొక దినమున తప్పనిసరిగా ఆయన పునరుద్ధాన శక్తిని నేను చూస్తాను అని ఏ నిరీక్షణ కలిగి ఆ సమస్తాన్ని నష్టముతోనూ పెంటతో సమానంగా ఎంచుకున్నాడో అపోస్తుడైన పౌలు అలాగ మనం బ్రతకాలి. అర్థమవుతుందా? మంచిది. అయితే ఇంకా మనం చూసినట్లయితే ప్రియులారా, చూడండి 6వ వచనంలో ఏమనగా మనం ఇకను పాపములకు దాసులము కాకుండా పాప శరీరము నిరంతకం అవునట్టు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఎరిగామా లేదా? ఎరిగామా? మంచిది. తర్వాత చనిపోయిన వాడు పాపమునకు విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన వాడు ఏమై ఉన్నాడు? పాపానికి విముక్తుడై ఉన్నాడు. ఇప్పుడు చనిపోయినటువంటి వాడు ఎక్కడ పాపానికి విముక్తుడు. ఇప్పుడు ఎవరినందున్నావు? క్రీస్తు యేసునందున్నావు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. అర్థమవుతుందా? తర్వాత మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇతను చనిపోడని మరణమునకు ఇతను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడమని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మరణానికి ఏమి లేదు, మన మీద అధికారం లేదు, ప్రభుత్వం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ఏమయ్యామంటే బాప్తిస కార్యక్రమం ద్వారాగా ఆల్రెడీ మనం ఏమైపోయాము? చనిపోయాము. ఇక మరణానికి మన మీద ఏముందండి? అధికారం లేదు. మనం ఎవరిలో ఉన్నాం ఇప్పుడు? క్రీస్తు యేసునందున్నాము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. 8వ అధ్యాయం తీయండి, అదే పట్టణంలో 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మరింత నియమముల నుండి నిన్ను నన్ను ఏం చేసింది? విడిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకి మన మీద పాపానికి ఏ అధికారము లేదు. అర్థమైందా? శిక్ష లేదు మనకు. కాబట్టి ఆ రీతిగా మనం జీవిస్తా ఉండాలి ప్రియులారా. ఇంకా ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ అంటా ఉన్నాడు, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనికి చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. సరేనా? దేవుడు చేసిన కార్యం ఇది. ధర్మశాస్త్రం చేసింది ఈ కార్యం, కానీ ఎవరు చేశారు? దేవుడు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారి కార్యాన్ని జరిగించారు. కాబట్టి మనము ఆయన రాకడ పర్యంతరం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి వరకు జీవించడానికి తీర్మానం తీసుకోవాలి. ఈ జీవితంలో ఈ ప్రాంతంలో నేను అంటున్నాను, ఈ ప్రాంతంలో ఉన్నంత వరకు కూడా ఈ సంఘానికి అర్థమైందా? ఈ సంఘానికి ఏమవ్వాలా? నమ్మకమైనటువంటి విశ్వాసిగా ఉండాలి. అర్థమైంది? ఇప్పుడు దేవుడు ఏమని ముద్రేశాడు నీ మీద?
ఈరోజు కృపా సన్నిధి సంఘములో నుంచి సార్వత్రిక సంఘములోనికి ఏమవ్వాలని చేర్చబడి. అర్థమైంది? ఈరోజు ఎక్కడికి చేర్చబడ్డావు? మొట్టమొదటిగా లోకంలో నుంచి కృపా సన్నిధిలో చేర్చబడి, కృపా సన్నిధి సంఘములో నుంచి అక్కడ ఉన్నటువంటి అపోస్తల బోధ నుంచి, సహవాసము నుంచి, రొట్టె విరుచుట నుంచి, ప్రార్థన నుంచి నువ్వు ఎక్కడ చేర్చబడతా ఉన్నావు? సార్వత్రిక సంఘములోనికి నువ్వు చేర్చబడతా ఉన్నావు. ఎందుకంటే కృపా సన్నిధి లేకపోడదు, సార్వత్రిక సంఘము లేకపోయింది. దేవుడికి స్తోత్రం. ఈరోజు నీవు నేను దేవుని ఆరాధించుకోవడానికి ఈ సన్నిధే. అర్థమైందా? కానీ లేపబడేది సార్వత్రిక సంఘం. అట్టి సంఘములో మనమందరము ముందుగాక. కృపా సన్నిధికి వచ్చిన ప్రతి విశ్వాసి సార్వత్రిక సంఘములో ఉండి ఆయన రాకడను నిశ్చయముగా లేపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచి సమయంలో మాస్టర్ గారు 2 మాటలు చెబుతారు. తర్వాత మనం చివరి ప్రార్థన ముగించుకో సెలవు తీసుకుందాం. సంఘం రాత్రి ప్రార్థన చేసాం. ఏది ఏమైనా ఆరురైనా ఈరోజు బాప్టిస్ట్ కార్యక్రమము అన్నిటికంటే గొప్పగా జరిగిందా? దేవుని స్థాయిని దేవుడు ఆయన గొప్పగా జరిగించాడు. ఇంకొక విషయం తెలుసా? ఈరోజు దేవుని దాసుని దేవుడు వాడుకొని నిలబెట్టిన ప్రతి మాట దేవుడు నా హృదయం సేమ్ అని చెప్పాడు. ఏ మార్పు లేదు, ఏమి విడిచిపెట్టలేదు సేవకులు. ప్రతి మాట దేవుడు దాసుని వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్టు క్రీస్తు నోటకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాగా శిక్షకుడాయను. అయితే విశ్వాసము వెలది ఆయన కనుక ఇక బాగా శిక్ష ఉండము. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పనులను చేస్తే దేవుడిని సంతోష పెట్టగలుగుతాము అని చెప్తాను. కానీ ఇంతవరకు ధర్మశాస్త్రం క్రియల ద్వారా దేవుడిని సంతోష పెట్టిన వారు ఎవరు లేదు. అందుకనే పౌలన్నాడు, ధర్మశాస్త్రం వలన నేను నీతిమంతుల్ని కాలేదు, నన్ను రక్షించిన యేసు ప్రభు వలనే నీతిమంతులను అయ్యాను. అందుకోసమే అంతవరకు నా జీవితంలో నా ప్రియంను బట్టి నేను ఏదైతే అతిశ్రయిస్తున్నానో దాన్ని పెంటగా మార్చుకుంటున్నాను. నేను పౌలన నేను మరణించాను, నాలో చెల్లిస్తున్నది క్రీస్తే అన్నారన్నమాట. ఈ రోజు బట్టి మనము రక్షించబడలేదు. యేసు ప్రభునందు విశ్వాసమును బట్టి యేసు ప్రభు మన కొరకు జరిగించిన ఆ నీతి క్రియను బట్టి, దాని విశ్వాసం ద్వారా మనం పొందుకోవడాన్ని బట్టి నీతిమంతులుగా మనం మార్చబడ్డాము. అందుకోసమే గలతీ 4:6 చూడండి. గలతీ 4:6 అధ్యాయం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టచ్చు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి ఈ దాసుని కుమారుడే కుమారుడైతే దేవుని ద్వారా వారసులకు. ఇప్పటికీ నీవు ఈ ప్రార్థన ఎలా ఉందంటే, క్రీస్తుకు వెళ్తున్న నీకు తండ్రిని దేవుని తండ్రి అని పిలిచే అనుభవం లేదు. కానీ దేవుడు మనకి కీర్తనానికి మనకి దేవుని యొక్క విశ్వాసం నుంచి రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన గొప్ప వాక్యం ఏంటంటే, నాయన తండ్రి అని మొదలుపెట్టే కుమారుని స్థానాన్ని యేసు ప్రభు కుమారుడైతే యేసు ప్రభు విశ్వాసం ఉంచిన మనల్ని కూడా వారసులుగా సహవారసులుగా కుమార్తెలుగా ఆయన చేసుకున్నాడు. ఈ ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఎలా ఉన్నామంటే విశ్వాసం ద్వారా దేవుని నీతిమంతులుగా మనం ఏదైతే పరిశుద్ధాత్మ దేవుని పరిష్కారమై ఉన్నాము. పరిశుద్ధాత్మ క్రీస్తుని కలిగి, క్రీస్తు అంటే ఎవరు? అభిషేక్తుడు, పరిశుద్ధాత్మ దేవుడు వరము వైపు బాప్తిస్మ అయిపోయినాక
హస్తనిక్షేపము పాస్టర్ గారికి మీరు పెట్టినప్పుడు ఈ శ్రావకుని ద్వారా అయితే దేవుడు వాడుకుని సువార్తని ప్రకటించాడు. నీకు ఆ శ్రావకుల్లో ఉన్న దేవుని ఆత్మ నీ లోపలికి నీ హృదయం విశ్వసించినప్పుడు నీ లోపల ఆయన నివసిస్తాడు. అలా నివసించి నేను ఎలా మారుస్తాడు అంటే ఆయన హోలీగా నిన్ను మారుస్తాడని రాత్రి మనం చదువుకున్నాం. అదే 4వ అధ్యాయము గలతీ 19వ వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం ఎంత ఏర్పడి వరకు నీ విషయంలో మరలా నాకు రక్తవేదన కలుగుతున్నది. కాబట్టి సరళమైన విశ్వాసములు వారు సరిగా దేవుడు ఇచ్చిన గొప్ప విషయంలో, దేవుడు మీకు ఇచ్చిన రక్షణ విషయంలో మళ్ళీ నేను ప్రసవేదన పడాలా అని అడుగుతున్నాను. కానీ ఇప్పుడైతే దేవుడు, నేను రాత్రి మీకు చెప్పాను, పౌలు అనుకుంటున్నాడు కదా, నేను కాదు నాతో పాటు శ్రమ పడింది దేవుని కృపే. దేవుని దాసుడు నాతో పాటు నిన్ను రక్షించడానికి శ్రమ పడింది దేవుని కృపే అని దేవుడే ప్రసవ వేదనతో నిన్ను దేవుని దాసుడానికి. అందుకనే విత్తనం వేసేది ఒకరు, నీరు పోసేది ఎరువు వేసేది ఒకరైనా వృద్ధి చేసే దేవుడు రక్షకుడు ఆయనే. ఈ విశ్వాసం అనేది మనం ఈ దేని కొరకైనా విశ్వసించి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా మనం పొందుకున్నాము. ఆ విశ్వాస యంత్రంలో ఆ రక్తం దినము ఈ ఒక్కదానికి పరిమితమైంది కాదు, కానీ ఈ రక్షణలో మనము కొనసాగాలి. ఎలా కొనసాగాలి అంటే ఈ రక్షణ ద్వారా నీవు ఈ లోకంలో ఆయనకు భయంకరంగా జీవించినప్పుడు నీవు జీవించిన జీవితానికి బహుమానం కానీ ఈ నువ్వు జీవించిన జీవితంలో నీవు ఏదైతే దేవుని మూలంగా సంపాదించుకున్న జీవము ద్వారా నీవు ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నావు, పునరుద్ధాన బలము. నాకు యేసు ప్రభు ఎలాగైతే పునరుద్ధానం పొందడం ద్వారా నిత్యము జీవించి ఉన్నాడు, అలాగే నిత్యము జీవించి ఆ నిత్య జీవంలోకి వెళ్తామనే నిరీక్షణ నిండా ఉన్నప్పుడు నీవు కూడా ఇతరుల రక్షణ విషయంలో ఇలాగే క్రీస్తుతో పాటు శ్రమపడాలి. అంటే ఒక వ్యక్తిని రక్షించుట కొరకు నీవు దేవుని ప్రేమ పక్షాన నిలబడటానికి ఒక వ్యక్తి కొరకు మరణించవలసి వచ్చినా సరే, అందుకనే నీతిమంతుని బట్టి అనీతిమంతులు రక్షించబడతారని ఇందాక సేవకులు చెప్పారు కదా. నీవు నీతిమంతురాలుగా ఉన్నావు, నీ భర్త రక్షించలేవు. నీ భర్త రక్షించబడతారు. ఎందుకు అంటే నిన్ను వెలిగించిన దేవుడు నీ వెలుగులో నుంచి నీ ద్వారా ఇతరులతో మాట్లాడతాడు, నీ ద్వారా నీ బిడ్డలతో మాట్లాడతాడు, నీ ద్వారా నీ వారిని అందరినీ రక్షించుకుంటావు నువ్వు. అలాంటి అది ఎప్పుడు సంభవిస్తాడంటే ప్రతిలో మనకి ఇచ్చిన రక్షణలో మనం కొనసాగినప్పుడే. ఆ కొనసాగటం కొరకు ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని మనం శోధించుకోవాలి. ఎప్పటికప్పుడు మనము మన రక్షణలో మలుపుతో దాన్ని కొనసాగించాలి, అంటే భయంతో కొనసాగించాలి. భయం దేవుని పట్ల భయం ఎక్కడైతే ఉంటుందో ఆ వ్యక్తి దేవుని కొరకు మరింతగా అంటే ఏ ఉద్దేశంతో దేవుడు చేశాడో ఆ ఉద్దేశం ప్రకారం జీవించడానికి సహాయపడుతుంది. అన్ని కృప దేవుని నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.